శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 53వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాల్య లీలలు. కృష్ణ పరమాత్ముడు కంసుణ్ణి సంహరించేంత వరకు కూడా చేసినటువంటి లీలల్ని సంక్షిప్తంగా భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు ఈ సభాపర్వంలో. రాజసూయి సభాపర్వంలో శ్రీకృష్ణ పరమాత్ముడి అగ్రతాంబూల సన్నివేశంలో శ్రీకృష్ణ లీలను అంటే కృష్ణుడు జన్మించడము దగ్గర నుంచి కూడా మొత్తం అంతా వివరిస్తున్నాడు. నిన్నటి రోజున కొన్ని లీలలు చెప్పుకున్నా. ఆ నలకూబర మణిగ్రీవులు అనేటువంటి వాళ్ళు మద్ది చెట్లుగా పడిపోయి ఉంటే వారిని ఎలా ఉద్ధరించాడు అనేటువంటిది నిన్నటి రోజున శ్లోకాలలో అయిపోయింది. నేడు మరికొన్ని లీలలు చెప్తున్నాడు. ముందుగా భగవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 53వ అధ్యాయంలో కృష్ణేన బాలకై సహ విహృత్య కాళీయ మర్దనం. కాళీయుని యొక్క మర్దనం. కాళింది హ్రదంలో, కాళింది అంటే యమునా హ్రదం. ఆ యమునా నది యొక్క హ్రదము అంటే మడుగులో ఒక భయంకరమైన సర్పము, కాళీయుడు అనేటువంటి ఒక సర్పము కుటుంబంతో పాటుగా నివసించడం, ఆ జలాల్ని విషపూరితం చేయడం, అక్కడ స్వామి ఆ కాళీయుడిని మర్దించి దానిపైన నృత్యం చేసి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఆ జలాలని పవిత్రం చేయడం జరిగింది. అలాగే బలరాముడు ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం, శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని అధిష్ఠించడం, గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం, అలాగే అరిష్టాసురాది హననం, అరిష్టాసురుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క రాక్షసుల్ని హరించడం, మధురాయాం కంసం హత్వా పిత్రో పాదాభివందనం. కంసుణ్ణి సంహరించి దేవకీ వసుదేవుడికి మొదటిసారి పాదాభివందనం చేయటం అనేది ఇంతవరకు దాదాపు భాగవతంలో 20 అధ్యాయాలు 30 అధ్యాయాలు ఉన్నటువంటి ఘట్టాన్ని ఒక్క అధ్యాయంలో పెట్టాడు క్లుప్తంగా భీష్ముడు. ఎందుకంటే ఇవన్నీ ధర్మరాజుకి తెలిసినటువంటివే, కానీ విశేషంగా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ సంక్షిప్తంగా. భీష్మ ఉవాచ తతః కదాచిత్, ఇక్కడ దాపి తతః కదాచిత్ గోవిందో జ్యేష్ఠం సంకర్షణం వినా. జ్యేష్ఠుడైనటువంటి సంకర్షణుడు లేకుండా, అంటే బలరాముడు. సంకర్షణుడు అంటే బలరాముడు. ఒక గర్భం నుంచి మరో గర్భంలోకి మార్చబడిన వాడు కాబట్టి సంకర్షణుడు అంటారు బలరాముడు. చిన్నప్పుడు దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మార్చబడిన వాడు. అట్లాంటి సంకర్షణుడు వినా లేకుండా, పెద్దన్నయ్య బలరాముడు లేకుండా ఓసారి కదాచిత్ గోవింద శ్రీకృష్ణ పరమాత్ముడు ఓసారి చచార తద్వనం రమ్యం సుస్వరూపో వరాననః. సుందరమైనటువంటి ఆ బృందావన వనాలు, ఉపవనాలు హాయిగా విహరిస్తూ గోపాలకులతో పాటు ఉన్నాడు. కాకపక్షధర శ్రీమాన్ శ్యామ పద్మనివేక్షణ శ్రీవత్సేనోరసాయుక్త శశాంక ఇవ లక్షణ. అందమైనటువంటి కనుబొమలు, చక్కగా శ్రీవత్సము కలిగినటువంటి వాడు, పద్మనివేక్షణ పద్మాల వంటి చూపులు కలిగినటువంటి వాడు, శశాంక ఇవ లక్షణ చంద్రుడి వంటి మోము కలిగినటువంటి వాడు, నెమలి పింఛం ధరించినటువంటి వాడు, రజ్జు యజ్ఞోపవీతి చ సపీతాంబరధరో యువ. రజ్జు యజ్ఞోపవీతి చ, యజ్ఞోపవీతం ఉందా, ఇంకా ఉపనయనమైందా అంటే అవలా. రజ్జు యజ్ఞోపవేతం అంటే ఈ పశువుల్ని కట్టేయడానికి వాటిని తాళ్ళు సంకలో చేతుల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అట్లా ధరించినటువంటి వాడు. పశువులు ఎప్పుడైనా ముందు కాళ్ళు వెనకాళ్ళు కట్టేయాల్సి వస్తుంది. కొన్ని కోడి దూడలు ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. వాటి కట్టేయడానికి ఈ గొల్ల గోపాలకులందరికీ కూడా ఉంటాయి. అట్లా కలిగినటువంటి వాడు. పీతాంబరధరు, పీత అంబరధరం
పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు, యువకుడైనటువంటి వాడు. శ్వేతచంద్ర నలిప్రాంగో నీలకుంచితమూర్ధజ. చక్కటి వస్త్రం, తెల్లటి వస్త్రం ధరించి నీలకుంచిత మూర్ధజ, నల్లని ముంగురములు కలిగినటువంటి వాడు. అది కూడా ఉంగరాలు జుట్టు కలిగినటువంటి వాడు. రాజత రాజత బర్హి పత్రేణ మందమారుత కంపిన. పైన బర్హిపత్రం ఏదైతే నెమలి పింఛం పెట్టాడో, మందమారుత కంపిన, మెల్లగా వీచినటువంటి ఆ వాయువులకి అలా అలా కదులుతూ, అలా ఆ ముంగురుల మధ్యలో ఆ నెమలి పింఛం కదులుతూ ఉంటే, వెనకాల గోపాలకులు ఎంతో మంది స్వామిని అనుసరిస్తూ, కొంతమంది హాయిగా ఈయన యొక్క లీలలు ఏవైతే ఉంటాయో బాలకృష్ణుడి యొక్క లీలల్ని ప్రశంసిస్తూ గానం చేస్తూ ఉన్నారు. దాంట్లో వెనకాల వచ్చినటువంటి ఈ పిల్ల గ్యాంగ్ అంటారు ఏదో, కృష్ణ పరమాత్మని అనుసరిస్తూ వస్తున్నటువంటి గోపాలకులు, వాళ్ళలో క్వచిత్ గాయన్, క్వచిత్ క్రీడన్, క్వచిత్ నృత్యన్, క్వచిత్ హసన్ బయలుదేరారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వాళ్ళ వాళ్ళ కళలు చూపిస్తున్నారు. కొంతమంది గాయన్, కొంతమంది గానం చేస్తున్నారు, కొంతమంది ఆడుతూ వస్తున్నారు, కొంతమంది నృత్యం చేస్తూ వస్తున్నారు, కొంతమంది హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కృష్ణుని వైపే చూసుకుంటూ, కృష్ణుడిని నవ్విస్తూ, కృష్ణుడు చెప్పినటువంటివన్నీ ఆలకిస్తూ వస్తున్నారు. గోపవేణుం సుమధురం కామం తదపి వాదయన్. గోపవేణుం సుమధురం, వాళ్ళు కీర్తించినటువంటి ఆ ప్రశంసలు, ఆ శ్లోకాలు, ఆ భజనలు, వాటన్నిటికీ దానికి అనుగుణంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వేణువును వాయిస్తున్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం, వేణువు, కొమ్ముబూర, ఈ నెమలి పింఛము, ఇవన్నీ కూడా స్వామి వారికి అలంకారాలు ఆ సమయంలో. అంతేకాకుండా ఆ ప్రకృతిలో దొరికేటువంటి, ఆ వన ప్రాంతాల్లో దొరికేటువంటి అనేకమైనటువంటి ఆకులతో చేసినటువంటి ఎన్నో పుష్పాలు, మాలలు, ఆకులు, ఇవన్నీ కూడా చెవిలో పెట్టుకోవటము, కర్ణాలకు పెట్టుకోవటము, లేకపోతే మెడలో హారంగా వేసుకోవటం. అలాగే గోపవేణుం సుమధురం, చక్కటి మధురమైనటువంటి వేణునాదంతో పాటుగా వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రహ్లాదనార్థం చ గవాం క్వచిత్ వనగతో యువ. అలా గోపాలకుల్ని ఆనందపరుస్తూ, గవాంచ అన్నారు, గోవుల్ని కూడా ఆనందపరుస్తూ సంతోషపడుతూ గోపాలకృష్ణుడు ఆ మిగిలిన గోపాలకులతో పాటుగా బలరాముడు లేకుండా వనగతో యువ, మొత్తం అందరూ కలిసి వనానికి వెళ్ళారు. అక్కడ గోకులే మేఘకాలే తు చచారద్యుతిమాన్ ప్రభు బహురమ్యేషు దేశేషు వనస్య వనరాజుషు. రమ్యమైనటువంటి ప్రదేశాలలో ఆ గోకులంలో మేఘకాలేతు, వర్షాకాల సమయం అది, ఓ పక్కన వర్షాకాలం పడుతూ ఉన్నటువంటి సమయం. అట్లాంటి సమయంలో చచార జ్యుతిమాన్ ప్రభు సంచరించాడు, తిరిగాడు, చక్కగా ఆనందంగా తిరిగాడు. ఇంకా పూర్తిగా అప్పుడు ఆ రోజు వర్షం పడుతున్నది కాదు, ఆ కాలంలో వర్షాకాలం. రమ్యమైనటువంటి ప్రదేశాలు, దేశేషు అనే పదానికి అర్థం ప్రదేశము, స్థానము అని. సుందరమైనటువంటి స్థానాలలో, వనాలలో, వనరాజిషు, సుందరమైనటువంటి చక్కగా చెట్లు, అటు పుష్పాలు, ఫలాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాడు. తాసు కృష్ణో ముదాయుక్త క్రీడయన్ భరతర్షభ, హే భరతర్షభ, ఓ ధర్మరాజ అంటూ భీష్ముడు చెప్తూ, అలాంటి వనాలలో శ్రీకృష్ణుడు ముదాయుక్త, ఎంతో ఆనందంతో, సంతోషంతో ఆ గోపాలకులతో పాటు క్రీడిస్తూ, ఈ గోవుల్ని చక్కగా మేతకి మేపుతూ, ఆ యమునా నది జలాల్లో విహరిస్తూ, స కదాచిత్ వనే తస్మిన్ గోభిః సహ పరివ్రజన్. అలా ఉన్నప్పుడు ఒకసారి గోభిః సహ, ఆవులతో పాటుగా, గోపాలకులతో పాటుగా, పరివ్రజన్, తిరుగుతూ 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 ఒక చెట్టు కింద విశ్రమించారు. ఆ చెట్టు పేరు భాండీరం అనేటువంటి వృక్షం. భాండీరం నామ దృష్ట్వాధ న్యగ్రోధం కేశవో మహాన్. న్యగ్రోధ వృక్షం అంటే వటవృక్షం, పెద్ద వటవృక్షం, దాని పేరు భాండీరం. భాండీరం అనేటువంటి అట్లాంటి చెట్లు కలిగినటువంటి వనం భాండీర వనం. భాండీరం నామ దృష్ట్వా అథ, ఆ తర్వాత భాండీరం అనే ఒక మహావృక్షం, న్యగ్రోధ వృక్షం అనేటువంటిది చూసి కేశవుడు అక్కడ విశ్రమించారు ఆ రోజు అంతా కూడా. వాళ్ళు హాయిగా తెచ్చుకున్నటువంటి ఆ సద్యాన్నం ఏదైతే ఉందో, ఆ బాక్సులు అన్ని, పాత్రలన్నీ తీసుకున్నారు, ఆ సంచిలో విప్పదీశారు, చక్కగా ఆ సద్యాన్నం పెరుగు మేగడతో కలిపినటువంటి పెరుగన్నం తింటారు. అందులో కూడా ఊరగాయ పెట్టుకుని తింటూ, ఆ గుప్పెళ్లతో పెరుగన్నం మేగడన్నం తింటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వేళ మధ్యలో ఊరగాయ పెట్టుకుని
అలా చప్పరిస్తూ ఈ పెరుగన్నం ఇటు చప్పరిస్తూ ఇటు పెరుగన్నం ఇటు చప్పరిస్తూ పెరుగన్నం. ఇది ఆయన యొక్క స్టీల్. అందరు గోపాలకులు కూడా ఆయన్నే చూస్తూ తింటూ ఉంటారు, ఆయన చుట్టూతా చేరి. చాలా చక్కగా వర్ణిస్తారు. పద్మంలో ఉన్నటువంటి కర్ణికలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, వీళ్ళందరూ పద్మాల యొక్క రెక్కల్లాగా కూర్చున్నారు అని చెప్తారు వర్ణిస్తారు. అంటే పద్మానికి ఆ కర్ణికే బలం. వీళ్ళందరూ రెక్కల్లాగా చుట్టూతా చేరారట, ఈయన మధ్యలో కర్ణికలాగా మధ్యలో కూర్చున్నారట భోజనం చేశారు. అంటే ఎవరైనా చూస్తే భగవంతుని చూస్తూనే తినాలి అన్నట్టుగా వీళ్ళందరినీ దృష్టి పెట్టుకుంటూ కృష్ణుడు కూడా ఆనందంగా తింటూ ఉంటాడు. అయితే ఆ భాండీరం అనేటువంటి వృక్షం ఛాయలో తచ్ఛాయామతి మతిం చక్రే నివాసాయ తదా ప్రభు, ఆ భాండీరం అనేటువంటి వృక్షం యొక్క ఛాయలో హాయిగా నివసిద్దామని కాసేపు విశ్రమించారు. సతత్ర వయసా తుల్యై వత్సపాలైస్తదానఘ. వయసా తుల్యై అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వయసుతో సమానమైనటువంటి వయసు, తుల్య వయస్సు అంటే సమాన వయసుతో ఉండేటువంటి వత్సపాలై. వత్స అంటే దూడ, వత్స పాలురు అంటే గోపాలకులు. ఆ దూడల్ని కాచేటువంటి గోపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా వచ్చాడు. వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు హాయిగా ఆ రోజంతా అక్కడ విశ్రమించి ప్రేమే స దివసం కృష్ణ పురా స్వర్గగతో యథా. పురా స్వర్గగతం, పూర్వం స్వర్గంలో ఎలా అయితే ఆనందంగా సంతోషంగా ఉన్నాడో ఇక్కడ కూడా భూమి మీద ఇదిగో ఈ గోపాలకులతో అంత సుఖంగా ఉన్నట్టు ఆ రోజు. రేమే సదివసం కృష్ణ, రేమే అంటే ఆనందించడం, సంతోషించడం. హాయిగా ఆడుకున్నాడు, పెరుగన్నం తిన్నాడు, గోవులతో ఆట పట్టించాడు. తం క్రీడమానం గోపాల కృష్ణం భాండీరవాసిన. కృష్ణం భాండీరవాసిన, గోపాలకులతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భాండీరంలో నివసించేటువంటి పిల్లలు కొంతమంది. రమయంతి స్మ బహవో మాన్యై క్రీడనకైస్తదా. రమయంతి స్మ బహవో మాన్యై, మాన్యై క్రీడనకై అన్నారు. అంటే బాల్యంలో ఆడేటువంటి క్రీడలు ఏవైతే ఉంటాయో ఆ క్రీడలు క్రీడనకములు అంటే క్రీడా ఉపయుక్తమైనటువంటి పరికరాలతోను, బంతి ఆట మొదలైనటువంటివి, లేకపోతే ఒంగుళ్ళు దూకుళ్ళు, లేకపోతే అంటుకునే ఆట, మట్టి ముద్దను బాగా చేసి పిచ్చి బంతి కొట్టినట్టు కొట్టుకోవటం, అలాగే ఎండిపోయినటువంటి ఫలాలు కాయలు ఇట్లాంటి వాటితో ఆడుకోవటము, ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని కొట్టడము, ఇలాంటివన్నీ, కోతి కొమ్మచ్చుల ఆటలు, దొంగ ఆట, ఇట్లాంటివన్నీ. మాన్యై క్రీడనకైస్తదా, ఇట్లాంటివి ఎన్నో క్రీడలతో రమయంతి స్మ ఆడుకుంటున్నారు పిల్లలందరూ. అన్యే స్మ పరిగాయంతి గోపా ముదిత మానస. మిగతా వాళ్ళందరూ కూడా పరిగాయంతి, ఒక పక్కన కొంతమంది సింగర్స్ ఉంటారు బ్యాచ్ లో, వాళ్ళు హాయిగా కూర్చుని పాడుతున్నారు, భజన చేస్తున్నారు, వీళ్ళు ఆడుతున్నారు కొంతమంది, వాళ్ళకి ఆనందమైనటువంటి వాళ్ళు చేస్తున్నారు. దాంతో ముదిత మానసాహ, మనసులు రమించేట్టుగా ఆహ్లాదంగా ఉన్నాయి అందరివి ఆ రోజు. గోపాలకృష్ణమేవాన్యే గాయంతి స్మ వన ప్రియా. గోపాలకృష్ణమేవ అన్యే గాయంతి, కృష్ణుడి పట్ల కృష్ణుని యొక్క ప్రశంసలు, కృష్ణుని యొక్క బాల్య చేష్టల్ని కీర్తిస్తూ హాయిగా తేషాం సంగాయతామేవ వాదయామాస కేశవః పర్ణవాద్యాంతరే వేణుం తుంబవీణాం చ తత్ర వైః. తుంబవీణ, పర్ణము మొదలైన, పర్ణము అంటే ఆకులతో చేసిన ఆకు బూరలు, కొమ్ము బూరలు మొదలైనటువంటివి, తుంబవీణ మొదలైనటువంటివన్నీ ఈ చెట్లతోనూ లేకపోతే ఈ కొమ్ములతోనూ ఆకులతో చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తున్నారు వాళ్ళు వాయిద్యాల కింద. వాటితో వీళ్ళు కీర్తిస్తున్నటువంటి ఈ గానాలకి చక్కగా ఓ పక్కన ఈయన వేణునాదం ఇస్తుంటే అనేక రకాల వాయిద్యాలు కూడా అప్పటికప్పుడు వనంలో దొరికే వాటితో వాయిస్తున్నారండి పిల్లలు. అన్ని కనిపెట్టేశారు అప్పటికే, అత్యద్భుతంగా ఉన్నది. ఏవం క్రీడాంతరై కృష్ణో గోపాలైర్విజహారసః తేన బాలేన కౌంతేయ కృతం లోకహితం తదా. హే కౌంతేయ, ఓ ధర్మరాజా అంటూ భీష్ముడు ఇదంతా సభలో చెప్తూ, ఈ విధంగా క్రీడిస్తున్నటువంటి కృష్ణుడు గోపాలకులతో పాటు విజహారసః ఆనందంగా విహరిస్తున్నారు ఆ బృందావనంలో, భాండీరకం అనేటువంటి వృక్షం కింద. తేన బాలేన, ఆ బాలకులతో పాటుగా, ఈ కృష్ణ పరమాత్ముడితో పాటుగా, లోకహితం కృతం తదా, ఆ తర్వాత ఆయన ఎన్నో లోకహితోపకార్యములు ఏవైతే ఉన్నాయో, రాక్షస సంహారం అనొచ్చు, లేకపోతే
గోపాలకుల్ని ఉద్ధరించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో చేశాడయ్యా. అందులో ఆ హ్రదంలో కలుషితమైపోయినటువంటి జలాలు తాగి గోపాలకులు మరణించారు, గోవులు మరణించాయి. ఆ సందర్భంలో ఆ హ్రదంలోకి దూకి ఆ పెద్ద విషసర్పం ఏదైతే ఉంటుందో కాళీయుడు, ఆ విషసర్పం యొక్క అహంకారాన్ని అణిచివేసి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ జలాలని స్వచ్ఛం చేశాడు అంటూ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అందరూ చూస్తూ ఉండగానే జరిగింది అది. పశ్యతాం సర్వభూతానాం, గోపాలకులే గోవులే కాదు, బృందావనం నుంచి అందరూ వచ్చేశారు ఆ సందర్భంలో, ఇది జరుగుతున్న సందర్భంలో. కృష్ణుడు కాళీయుడి పైన ఉన్నాడు అనేటువంటి విషయము, గోపాలకులు కొంతమంది మరణించారనేటువంటి విషయం చూసి మొత్తం పొద్దునెప్పుడో వెళ్ళాడు కృష్ణుడు ఇంకా రాలేదనేటువంటి విషయం చూసి నంద యశోదరు పాపం కంగారు పడిపోతూ ఎవరో పిల్లలు చెప్తే వాళ్ళు బృందావనం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అప్పటికే గోపాలకులు కృష్ణుడికి ఏదో అవుతున్నది అనేటువంటి సంకేతం వాళ్ళకి వచ్చేసింది ఇంట్లోనే శకునాలతో. అందరూ వచ్చేసారు కృష్ణుడు ఎక్కడున్నాడు చూసుకుంటూ, అడుగుజాడలు చూసుకుంటూ. వచ్చి చూసేటప్పటికి కృష్ణుడు తాండవం చేస్తున్నాడు కాళీయుడి పైన. ఆ సందర్భంలో భాగవతంలో అత్యద్భుతంగా వివరిస్తారు. కాళీయుడి యొక్క విష ప్రభావానికి, ఆయన చుట్టూ వేసిన చుట్టలకి, ఆ ప్రభావానికి పరమాత్ముడు కూడా ఒక క్షణకాలం పాటు మాయ చేసి అందరికీ అచేతనుడై పడిపోయినట్టుగా ఉంటాడు, మూర్ఛపోయినట్టుగా, మరణించినట్టుగా. అందరికీ ఓ మాయ, నేను లేకపోతే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఈయన ఇట్లా ఉండటం చూసి వాళ్ళందరూ హతాశులైపోయి ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చేసి దూకటానికి ప్రయత్నించి, నీళ్లలో దూకడానికి ప్రయత్నించి, తల్లి తండ్రి యశోదానందుడు, చివరికి బలరాముడు వచ్చి చూసి ఆపుతాడు. మీరేం కంగారు పడకండి అన్న, ఇప్పుడు ఒక క్షణంలో చూడండి తమ్ముడు అంతా మాయ చేస్తున్నాడు, ఒక క్షణం. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈయన మాయ అంతా. ఇప్పటిదాకా లేడు. ఎప్పుడు కూడా బలరాముడు సర్పాలకి సంబంధించినటువంటి కథల్లో ఎక్కడ బలరాముడు పక్కన ఉండాడు, అలా చెప్తారు భాగవతంలో. ఇప్పుడు ఈ కాళీయుడికి అహంకారాన్ని తగ్గించి అక్కడి నుంచి పంపించేస్తారు స్వామి. అది ఒక్క శ్లోకంలో చెప్పేస్తున్నారు. పశ్యతాం సర్వభూతానాం వాసుదేవేన భారత. హే భారత, ఓ యుధిష్ఠిర, వాసుదేవుడు సర్వభూతానాం పశ్యతాం, అన్ని భూతాలు సమస్త ప్రాణులు చూస్తూ ఉండగానే, మహాభూతాలన్నీ చూస్తూ ఉండగానే, హ్రదే నిపాతత తత్ర క్రీడితం నాగమూర్ధని. నాగమూర్ధని, కాళీయుడు అనేటువంటి పాము యొక్క శిరస్సు పైన క్రీడితం తత్ర, అక్కడ అతని యొక్క 101 పడగల మీద తాండవం చేస్తూ ఎగురుకుంటూ, ఒక్కొక్క ఏ పడగైతే బుసగొడుతుందో ఆ పడగ మీద ఆయన పాదం పెట్టి మరి వాటి యొక్క అహంకారాన్ని చివరికి నెత్తురు వెళ్ళగక్కుని, చివరికి బలం తగ్గిపోయి క్షీణించిపోయి నేను పడగలు ఎత్తలేకపోతున్నానని, చివరికి ఆ పడగలు కాస్త ఏదో తామరతూడులాగా అలా వంగిపోయి ఎండిపోయినట్టుగా అయిపోతే, చివరికి ఆ కాళీయుడి భార్యలు వచ్చి ప్రార్థిస్తే, స్వామిని వేడుకుంటే అప్పుడు వదిలిపెట్టాడు. హ్రదే నిపాతత, హ్రదము అంటే మడుగు, ఆ కాళీయ యమునా నది మడుగులో ఉన్నటువంటి. శాయయిత్వాతు కాళీయం సర్వలోకస్య పశ్యతః. శాసయిత్వ అంటే శాసించడం, ఆజ్ఞాపించడం. ఆ కాళీయుణ్ణి ఈ జలాలు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి, ఇది ఎందుకంటే మొత్తం అంతా వాడుకుంటున్నటువంటి జలాలు కానీ, గోవులు పక్కన ఉన్నటువంటి బృందావన వాసులు వాడుకుంటున్నవి, పవిత్రమైనవి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు రసాతలానికి, నాగలోకానికి. బయటికి వెళ్తే గరుత్మంతుడు సంహరించేస్తాడనే భయంతో ఉన్నటువంటి కాళీయుడికి ఆ పైన పడగల పైన అడుగులు ముద్రలు వేసి, పాదముద్రలు వేసి, స్వామివారి విష్ణుమూర్తి పాదముద్రలు ఇవి చూడంగానే గరుత్మంతుడు ఇహ ఇతన్ని సంహరించాడు. స్వామివారి పాదాలు ఉన్నాయి కాబట్టి దండం పెట్టుకుని మరీ వెళ్తాడు. అట్లా ఆపాడినటువంటి లీల ఇది. విజహార తతః కృష్ణో బలేదవ సహాయవాన్. బలేదవ సహాయవాన్, తన యొక్క బలంతో ఇతన్ని కాస్త బలి ఉన్నటువంటి ప్రదేశం నాగలోకానికి పంపించేశాడు, రసాతలానికి. ఆ తర్వాత ధేనుకుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి బలరాముడు సంహరించడం జరిగింది, అది కూడా చెప్తున్నారు. ధేనుకో గాడిద రూపంలో వస్తాడు ఈ ధేనుకుడు. గోపాలకులందరూ ఎదురుకుండా ఒక వనాన్ని చూపించి, తాటి చెట్టు వనం, ఇది ఒక పెద్ద తాటి చెట్టు వనం, దీంట్లో ఉన్నటువంటి ఫలాలు మధురంగా ఉంటే సువాసన ఓ బ్రహ్మాండంగా కొడుతుంది. కృష్ణ బలరామ మేము తినాలనుంది, ఈ వనానికి వెళ్దాం, ఎవరు వెళ్ళరు, కానీ దీంట్లో ఒక అసురుడు ఉన్నాడని మేము విన్నామని కూడా చెప్తారు. వాళ్ళపై ఉన్నామని కూడా చెప్తారు. విన్నాము కానీ ఆ పళ్ళు తినాలనుంది, వెళ్ళాలనుంది అని చెప్పంటే అప్పుడు వీళ్ళు బయలుదేరతారు ఇక లోపల. ఆ ధేనుకాసురుణ్ణి బలరాముడు
ఆ గాడిదని వెనక కాళ్ళు పట్టుకుని చెట్లకేసి బాది బాది చంపేస్తాడు. ధేనుకో దారుణో రాజం దైత్యో రాసభ రాసభ విగ్రహ గాడిద విగ్రహం కలిగిన వాడు. తదా తాళబనే రాజన్ బలదేవేన వై హతః. ఎక్కడ ఉంటాడు ఈ ధేనుకుడు అంటే తాళవనంలో, తాటి వృక్ష సముదాయాల మధ్యలో. అంటే పెద్ద తోట, తాటి చెట్ల యొక్క తోట, ఆ తోటలో నివసిస్తూ ఉంటాడు ఈ అసురుడు. ఆ చెట్లకేసి కొట్టి 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 వాడిని చంపితే ఆ పళ్ళన్నీ రాలిపోతే వీళ్ళు హాయిగా ఆ పండినటువంటి పళ్ళు తింటూ ఆ రోజంతా హాయిగా గడిపారు బలరామకృష్ణులు, గోపాలకులు, వేలాది మంది గోపాలకులు వెనకాల. తతః కదాచిత్ కౌంతేయ రామకృష్ణౌ వనం గతౌ చారయంతౌ ప్రవృద్ధాని గోధనాని శుభాననౌ విహరంతౌ ముదాయుక్తౌ వీక్షమాణౌ వనాని వై స్వేలయంతౌ ప్రగాయంతౌ విచిన్వంతౌ చ పాదపాన్. ఈ తౌ 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 అనే అక్షరాలు పెట్టారంటే ఇద్దరు అని అర్థం. బలరామకృష్ణులు ఇద్దరు కూడా హాయిగా వాళ్ళిద్దరు రామకృష్ణౌ వనం గతౌ, ఆ వనాలలో సంచరిస్తూ తిరుగుతూ పెరుగుతూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ అనేకమైనటువంటి గోధనాన్ని శుభానలో, అద్భుతమైనటువంటి గోధనాలు ఏవైతే ఉంటాయో, గోధనం శుభకరమైనటువంటి గోధనాలు, ఇవన్నీ కూడా గోధనాని శుభాననౌ. శుభ ప్లస్ ఆననౌ శుభాననౌ. విహరంతౌ ముదాయుక్తౌ వీక్షమాణౌ వనాని వై. విహరంతో ముదాయుక్తో, హాయిగా వనాల్లో సంతోషంగా, ముదా అంటే సంతోషం, సంతోషంగా బలరామకృష్ణులు ఇద్దరు కూడా వీక్షమాణౌ వనాని, ఆ వనాలని అన్ని కూడా తిలకిస్తూ సుందరమైనటువంటి వనాల్ని చూస్తూ హాయిగా ఆడుకున్నారు, తిరిగారు. విచిన్వంతో చ పాదపాన్, పాదపములు అంటే వృక్షములు, ఆ వృక్ష సముదాయాల్లో ఆడుకుంటూ గోపాలకులతో పాటు నామభిర్వ్యాహరంతౌ చ వత్సాన్ గాంశ్చ పరంతపౌ. వత్సాన్ గాంశ్చ, గోవులని దూడలని అక్కడ నామ నామభిర్వ్యాహారంతో వాటి పేర్లు పెట్టి మరీ పిలుస్తూ ఉండటం జరుగుతూ ఉండేది. గోవులకి ప్రతి పేరుకి, ప్రతి గోవుకి పేరు. మందాకని ఓ అలకనంద అంటూ అన్నట్టుగా ఆ సురభి కామధేను అంటూ పేర్లు పెట్టి మరి వాటికి ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లతో భాగవతంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. గోపాలకులకి పేర్లు పెట్టారు, ఇక్కడ గోవులకి పేర్లు పెట్టి మరీ పిలుస్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పిలుపు వినంగానే గోవులు తోకలు ఎత్తుకుంటూ ఓ పరిగెత్తుకుంటూ ఎంత వేగంతో వచ్చి ఆయన చేరుకుంటాయో. నామభిర్వ్యాహరంతౌ చ వత్సాన్ గాశ్చ పరంతపౌ చేరతుర్లోక సిద్ధాభిః క్రీడాభిరపరాజితౌ. చేరతుర్లోక సిద్ధాభిః, లోక సిద్ధాభిః క్రీడాభిః అపరాజితౌ. అనేకమైనటువంటి క్రీడలతో గోవులకు చక్కగా ఆనందాన్ని కలిగిస్తూ ఈ గోపాలకుల్ని, గోవుల్ని రక్షిస్తూ ఉన్నాడు దేవదేవుడు. తౌ దేవౌ, దేవ అంటే ఇద్దరు అని అర్థం. ఎవరు? బలరామకృష్ణులు ఇద్దరు కూడా శరీరాలు వేరే గాని శక్తులు మాత్రం ఒకటే. తౌ దేవౌ మానుషీం దీక్షాం వహంతౌ సురపూజితౌ. సురపూజితౌ అంటే దేవతల చేత కూడా పూజించబడేటువంటి వాళ్ళు మానుషీం దీక్షాం వహంతౌ, మానవ లోకంలో ఒక దీక్ష వహించి దైవ కార్యం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారంతే. దేవతా పూజ్యులైనటువంటి వాళ్ళు, దివ్యలోక పురుషులు వాళ్ళిద్దరు కూడా. తజ్జాతి గుణయుక్తాభిః క్రీడాభిశ్చేరతు వనం. తజ్జాతి గుణయుక్తాభిః, మానవ లోకంలో ఉన్నా కూడా
వాళ్ళు ఏ వంశంలో పుట్టారు, ఎవరి మధ్యలో జీవిస్తున్నారో అలాగే కలిసిపోతూ ఉండేవారు. గోపాలకులతో ఉన్నారు, గోవుల మధ్య ఉన్నారు, వాటితో ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, అలా కలిసిపోయారు ఆటపాటలతో. నేను దేవుణ్ణి, నేను ఆడటం ఏమిటి, నేను ఆడను, ముట్టుకోను, ఇట్లా ఉండదు. క్రీడాభిశ్చేరతుర్వనం, వాళ్ళతో పాటు వనానికి వెళ్తాము, పాలు పితకటము, ఆవుల దగ్గర అంతా స్వచ్ఛంగా చేయటము, వాటితోనే జీవితం. ఆ పెరుగు కుండలు, పాల కుండలు, మేకడు. ఏవం బాల్యేపి గోపాలై క్రీడాభిశ్చ విజహ్రతు. ఈ విధంగా బాల్యమంతా కూడా, బాల్య వయసులో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకులతో పాటు ఆడుకున్నటువంటి, హాయిగా సంచరించినటువంటి క్రీడలు ఎన్నో వివరించాడు భీష్ముడు ధర్మరాజు. ఆ తర్వాత తతః కృష్ణో మహాతేజాస్తదా గత్వా తు గోవ్రజం గిరియజ్ఞం తమైవేష ప్రవృత్తం గోపదారకై. గిరియజ్ఞం, గిరియజ్ఞం అంటే ఒక కొండకి, గోవర్ధన గిరి పర్వతానికి యజ్ఞం చేస్తున్నారు. అక్కడ గోవర్ధన గిరి పర్వతం అనే పర్వతము, ఆ పర్వతం మీద ఉన్నటువంటి మహావృక్షాలు, సంపదలు, పశు సంపదకి సరిపోయేటువంటి వనాలు, ఉపవనాలు ఉన్నాయి. దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాన్ని ఇంద్రుడిగా భావించుకుని ఆ ఇంద్రుడికి పూజిస్తూ ఉంటారు ఆ గోవర్ధన గిరి పర్వతం. గిరియజ్ఞం అంటారు. గిరియజ్ఞం తమైవేష ప్రవృత్తం గోపదారకై. దార అంటే భార్యలు. గోపదారులు అంటే గోపాలకుల యొక్క భార్యలు, గోపికలు, గోపకాంతలు ఆ గోవ్రజంలో ఇంద్రునికి ఇంద్రునికి పూజ చేస్తుంటే, ఇంద్రుడికి కాదు, గోవర్ధన గిరి చేయాలి, పర్వతానికి పూజించాలి, గిరియజ్ఞం చేయాలి మనం, ఇంద్రయజ్ఞం కాదు అని చెప్పి వాళ్ళ మనసులు మార్చి గిరియజ్ఞాన్ని చేయించినటువంటి వాడు, ఇంద్రుడి అహంకారాన్ని తగ్గించినటువంటి వాడు. 7 రోజులు చిటికిన వేల మీద ఆ గోవర్ధన పర్వతాన్ని అలా నిశ్చలంగా పట్టుకుని మొత్తం బృందావన వాసుల్ని, గోపాలకుల్ని, గోవుల్ని కాపాడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. భుభుజే పాయసం శౌరీరీశ్వర సర్వభూతకృత్, సమస్త భూతాలని అంతరాత్మగా కలిగినటువంటి వాడు, లోపల ఉన్నటువంటి, అంటే హృదయాంతరవాసి అయినటువంటి వాడు. అట్లాంటి ఆయన శౌరీశ్వర పాయసం భుభుజే, హాయిగా ఆ 7 రోజులు వాళ్ళు చేసినటువంటి పాయసాన్నం, యజ్ఞ పాయసాన్ని భుజించినటువంటి వాడు. గిరియజ్ఞం చేశారు, ఆ యజ్ఞంలో చేసిన పాయసాన్ని భుజించేవాడు. తం దృష్ట్వా గోపకా సర్వే కృష్ణమేవ సమర్చయన్. ఆ దృశ్యాలు చూసి గోపాలకులందరూ కూడా చాలా సందర్భాలలో శ్రీకృష్ణ పరమాత్ముడే మాకు దైవం అనేటువంటిది సమర్పణ భావంతో పూజించేవాడు. సర్వసమర్పణ. కృష్ణుడంటే మా ప్రాణాలకి అడ్డే ఉంది. కొన్ని సందర్భాల్లో గోపాలకులు ప్రాణాలు తెగించి కూడా కృష్ణుడు చూసుకుంటాడులే ఈ రాక్షసుల సంగతి, వీడే ఉంది, మిగతా రాక్షసులు ఏ గతి పట్టిందో వీడికి అదే గతి పడుతుంది అనుకుని ధైర్యంగా ప్రాణాలు కూడా సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కాళీయుడు విషజలాలు తాగి అందరూ మరణించారో, ఆ స్వామి యొక్క అమృతమైనటువంటి చూపులతోనే జీవించి అలా పైకి లేచేవాడు. అట్లా ఉండేది. పూజ్యమానస్తదా దేవైర్దివ్యం వపురధారయత్ ధృతో గోవర్ధనో నామ సప్తాహం పర్వతో ధృత. ఇంద్రుడి యొక్క గర్వభంగం కలిగి చివరికి దేవతలు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ దిగొచ్చి ఆ మానవ దేహంతో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థించారు. పూజ్యమాన తదా దేవై, దేవతలే పూజించారు. ఎందుకని? ధృతో గోవర్ధనో నామ సప్తాహం పర్వత. గోవర్ధనం అనే పర్వతాన్ని సప్తాహం అంటే 7 రోజులు నిరాటంకంగా, దించకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఆ చిటికిన వేల మీద అలా ధృత పట్టుకుని ఉన్నాడు. ఏ దేవుడు చేస్తాడండి ఇట్లా తన వారి కోసం? పిల్లవాడు, అది కూడా 7 సంవత్సరాల ప్రాయంలో చేసిన వారు. శిశునా వాసుదేవేన గవార్థమరిమర్థన. శిశునా వాసుదేవన, శిశువుల రూపంలో ఉన్నటువంటి వాడు, ఇంకా పిల్లవాడే. గవార్థం, గోవుల కోసం, గోపాలకుల కోసం చేసిన పని ఇదంతా. క్రీడమానస్తదా కృష్ణ కృతవాన్ కర్మ దుష్కరం. అట్లాంటి దుష్కరమైనటువంటి, దుస్సాధ్యమైనటువంటి కర్మలు చేస్తూ స్వామి ఎన్నో లీలలు చూపించారయ్యా చిన్నప్పుడు ధర్మరాజా. తదద్భుతమతీవాసీత్ సర్వలోకస్య భారత దేవదేవక్షితం గత్వా కృష్ణం నత్వా ముదాన్వితః. దేవదేవుడైనటువంటి వాడు, దేవతలకే దేవుడు అంటే ఇంద్రుడు. క్షితం గత్వా, భూలోకానికి వచ్చి కృష్ణం నత్వా, శ్రీకృష్ణుణ్ణి స్మరించి ఆరాధించి
చంపలేసుకుని ఇంకెప్పుడు అహంకారాన్ని నేను వహించను, విడిచిపెడతాను, క్షమించు స్వామి అని చెప్పి ముదాంత సంతోషించి నమస్కారం చేసి స్తోత్రం చేసి వెళ్ళిపోయాడు ఇంద్రుడు కూడా. అప్పుడు అభిషేకం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి. చక్కటి క్షీరములు, గోవులు ఇవన్నీ కూడా అభిషేకం చేసే కామధేనుని తీసుకొచ్చి, కామధేనువే స్వయంగా వచ్చి అభిషేకం చేసింది. గోవింద ఇతి తం హుత్వా, అప్పుడు గోవిందుడు అనే పేరుతో స్మరించి మరి వేడుకుని వెళ్ళాడు ఇంద్రుడు. గోవింద ఇతి తం హ్యుక్వా అభ్యషించత్ పురందర. పురందర అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అభిషేకం చేశాడు అక్కడ దగ్గర ఉండి కామధేనుతో, ఆ కామధేను యొక్క పాలధారలతో కామధేనువు ఇంద్రుడు కలిసి అభిషేకం చేయడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇదంతా క్లుప్తంగా వర్ణిస్తున్నారు. ఎన్నో అధ్యాయాల చాప్టర్లు ఇవి. ఒక అధ్యాయంలో చెప్పేశాడు పాపం. ఇత్యుక్త్వా శిష్య గోవిందం పురుహూతోభ్యయాప్తివం. పురుహూతుడు ఆ ఇంద్రుడు దివం స్వర్గలోకానికి వెళ్ళిపోయిన తర్వాత గోవిందుడు సంతోషించి అధారిష్ట ఇది ఖ్యాతం దైత్యం వృషభ విగ్రహం, వృషభ రూపంలో వచ్చినటువంటి అరిష్టుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు శ్రీకృష్ణుడు. జఘాన తరసా కృష్ణ పశూనాం హిత కామ్యయ, మిగతా పశువుల యొక్క హితాన్ని కోరి ఆ గోవుల మధ్యలో ఉన్నటువంటి ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి అరిష్టుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. తర్వాత కేసి అనేటువంటి రాక్షసుని సంహరించాడు. కేసి నామతతో దైత్య రాజం స్తురగ విగ్రహ, తురగం అంటే గుర్రం ఆకారంలో వచ్చినటువంటి కేశి అనేటువంటి రాక్షసుడు, వాణ్ణి సంహరించాడు. తథా వనగతం పార్థ గజాయుత బలం భయం, గజాయుత బలం భయం. ఎంత ఆ కేసి అనేటువంటి వాడు గజ అయుత బలం, 10,000 గజముల బలం కలిగినటువంటి వాడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక గుర్రం ఆకారంలో వచ్చాడు కేసి అనేటువంటి. అట్లాంటి వాడిని సంహరించేశాడు కృష్ణుడు. కరాంభోరుహ వజ్రేణ జఘాన మధుసూదన. కరాంభోరుహ వజ్రేణ, వజ్రం లాంటి కరంతో వాడిని కాస్త గుద్ది చంపేశాడు శ్రీకృష్ణుడు. జఘాన అంటే సంహరించుట అన్నట్టు. తర్వాత మల్ల యోధులైనటువంటి చాణూరుడు, ముష్టికాసురుడు, తర్వాత కంసుడు, వీళ్ళ జోలికి వచ్చేసాడు డైరెక్ట్ గా. అధ మల్లం తు చాణూరం నిజఘాన మహాసురం. చాణూరుడు, ముష్టికాసురుడు మొదలైన వాడు. చాణూరు వీళ్ళు కంసుడి యొక్క రాజధానిలో ఉండేటువంటి మల్ల యోధులు, కుస్తీ బట్లు పట్టేటువంటి వాడు. మల్లం అంటే మల్ల యోధులు. అట్లాంటి మల్ల యోధులైనటువంటి చాణూరుణ్ణి నిజఘాన మహాసురం, అసురుణ్ణి సంహరించాడు కృష్ణుడు. సుధామానమమిత్రఘ్నం సర్వసైన్య పురస్కృతం బాలరూపేణ గోవిందో నిజఘాన చ భారత. సుధామానం, శత్రువైనటువంటి సుధామానుడు అనేటువంటి రాక్షసుణ్ణి బాల రూపంలో ఉన్నటువంటి గోవిందుడు, చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న గోవిందుడు కాస్త సంహరించేశాడు. బలరాముడు ఎవరిని చంపాడు? ముష్టికాసురుని సంహరించాడు బలరాముడు. బలదేవేన ఛాయత్నాత్ సమాజే ముష్టికో హతః. అందరూ చూస్తుండగా ఆ ముష్టికాసురుని బలరాముడు మామూలు గుద్దురుగా పిడిగుద్దులు గుడ్డి సంహరించేశాడు. అట్లా చాణూరుడు, ముష్టికాసురులే మల్లయోధులు మరణించారు అనేటువంటి విషయం తెలిసి కంసుడిలో బెంబేలు ఎత్తిపోయింది, భయపడిపోయాడు. లోపలికి వెళ్ళారు కంసుడు కృష్ణ పరమాత్మని చూడంగానే సగం ప్రాణాలు పోయినాయి కంసుడికి భయంతో. తాడితశ్చ సహామాత్య కంస కృష్ణేన భారత. కంస సహ అమాత్య అన్నారు. కంసుడు వాడి యొక్క మంత్రులతో, రాక్షసులతో పాటుగా కృష్ణుడి చేత కొట్టబడి సంహరించబడ్డారు. శ్రీకృష్ణేన తాడితశ్చ, కారణం అంటే కొట్టడం. ప్రతి రాక్షసుని, ప్రతి మంత్రికి చక్కగా దేహశుద్ధి చేసి వాళ్ళని పంపించవలసిన ప్రాంతానికి పంపించేశాడు, పైలోకాలకి. హత్వా కంసం, కంసుణ్ణి సంహరించి. ఎవరు కంసుడు? అమిత్రఘ్న, మిత్రుడు కాదు, అమిత్ర, శత్రునాశకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కంసుణ్ణి సంహరించి సర్వేషాం పశ్యతాం కదా, అందరూ చూస్తూ ఉండగానే సభలోంచి సింహాసనం నుంచి పీకి వాడిని సంహరించి పారేశాడు. జుట్టు పట్టుకుని లాగేటప్పటికి వాడి ప్రాణాలు జుట్టులోంచి లాగినట్టుగా ప్రాణాలు అసూలు పట్టుకుని లాగేసినట్టుగా చనిపోయాడు. తర్వాత ఉగ్రసేనుడు అనేటువంటి కంసుడి నాన్నని, ఆయన్ని అభిషేకం చేశాడు. ఆయన చాలా మంచి. అభిషిక్యోగ్రసేనం తం, ఉగ్రసేన మహారాజుని అభిషేకం చేసి ఆ మగధ రాజ్యానికి, మధురకి పిత్రోహ పాదమవందత, పిత్రోహ్ పాదం అవందత. అప్పుడు కంసుడి యొక్క చెరలో ఉన్నటువంటి
దేవకీ వసుదేవుల్ని అప్పుడు మొదటిసారి శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకోవడం జరిగింది. అంతదాకా దాదాపు 7-8 సంవత్సరాల వయసు వరకు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి దేవకీ వసుదేవుల యొక్క ప్రేమ దూరమైంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ దూరమైంది. కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ దూరమైంది. అంతకంటే బాగా పెంచారు చక్కగా యశోద నందులు కూడా. పిత్రో పాదమవందత, అప్పుడు వాళ్ళని విడిపించి క్షమాపణ పెడుతున్నారు. ఇన్నాళ్ళు మీ సేవకి దూరం అయిపోయాను నాన్న, క్షమించండి అంటూ పాదాలకు నమస్కారం చేశారు. ఈ విధంగా ఏవమాదీని కర్మాణి కృతవాణ్యై జనార్దన, హే ఆ జనార్దనుడు ఈ విధంగా బాల్యంలో ఎన్నో కర్మలు ఎన్నో లీలలు చేశాడయ్యా ధర్మరాజా అంటూ భీష్ముడు సభాపర్వంలో సంక్షిప్తంగా తగ్గించుకుంటూ వస్తున్నాడు ప్రతి పదాన్ని, ప్రతి లీలని కూడా. సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి 53 సమాప్త, 53 అధ్యాయం సమాప్తమై. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.